హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనమైతే చాకో చిప్స్ అనేవి మన ఇంట్లోనే ఎలాగ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఆ వీడియో అయితే నేను చూపిస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంట్లోనే మీరు హ్యాపీగా చాకో చిప్స్ అయితే చేసుకోవచ్చండి. అలాగే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. బయట అయితే మనకి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి కదా చాకో చిప్స్ అనేవి. సో ఇంట్లోనే మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం ఇలాగా కాంపౌండ్ అయితే మెల్ట్ చేసుకోవాలండి. మీకు డార్క్ చాకో చిప్స్ కావాలి అంటే డార్క్ కాంపౌండ్, లేదు అంటే మిల్క్ చాకో చిప్స్ కావాలంటే మిల్క్, లేదా వైట్ కావాలంటే వైట్. మీకు ఏది కావాలంటే అదైతే మీరు ఇలానా సేమ్ మెల్ట్ చేసుకోవాలండి. ఇలాగా మెల్ట్ చేసేసుకొని దీన్ని మొత్తం ఇలాగా పైపింగ్ బ్యాగ్లోకి అయితే తీసుకోవాలండి. ఆ తర్వాత దీన్ని అయితే చాలా చిన్నగా మనమైతే కట్ చేసుకోవాలి. ఇంకొకటి మీకు సైజుని బట్టి కూడా ఉంటుందండి. మీకు చాకో చిప్స్ సైజు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగా ఒక బటర్ షీట్ అయితే తీసుకోవాలి. దాంట్లో మనం డాట్స్గా అయితే ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్ళాలండి. కొంచెం స్పేస్ ఇస్తూ కొంచెం ఇలాగా చుక్కలుగా పెట్టుకోవాలి. నేను పెట్టిన సైజ్ అయితే మనకి చాలా చిన్న సైజ్ అయితే అయ్యాయండి. మీకు కావాలంటే కొంచెం బిగ్ సైజులో పెట్టుకోవచ్చు. చాకో చిప్స్ అయిపోయి ఉన్నాయి నా దగ్గర. సో ఒక ఆర్డర్ చేయడానికి నేనైతే ఇలాగా చాకో చిప్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఆ తర్వాత చేశానండి. సో ఎలాగో చేస్తున్నాను కదా చాకో చిప్స్ అని అయితే వీడియో తీశాను. నెక్స్ట్ కాంపౌండ్తో కాకుండా నార్మల్గా మనమైతే ఎలాగ స్ప్రింకిల్స్ ఇవన్నీ చేసుకుంటామో ఆ వీడియో అయితే నేను డెఫినెట్గా పెడతానండి. చాలా ఈజీగా స్ప్రింకిల్స్ అవి కూడా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలాగ లైన్స్ వేస్తున్నాను కదా, ఇవి కూడా మనకి స్ప్రింకిల్స్ అంటే చాక్లెట్ స్ప్రింకిల్స్ టైప్లో మనకైతే వస్తాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కప్ కేక్స్ డెకరేషన్కి కానీ, లేదు అంటే నార్మల్గా కేక్ డెకరేషన్కి కూడా మనము యూస్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇలాగ మిల్క్ చాకో చిప్స్ మాత్రమే నేను చూపిస్తున్నానండి వీడియోలో. దేనివల్ల అంటే నేను వైట్ చాకో చిప్స్ ఫుల్ వీడియో అయితే తీద్దాం అనుకున్నాను. సో నాకైతే అప్పుడే ఒక చాక్లెట్స్ ఆర్డర్ రావడం వల్ల వాటిని చేయాల్సి వచ్చిందండి. సో దీన్ని అయితే నేను ఇంతవరకు చేసేసి ఆపేసేసాను. సో ఇంతవరకు నేనైతే పెడుతున్నానండి. మీకు ఏది కావాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్లో కాంపౌండ్ అయితే మనం మెల్ట్ చేసుకొని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలా చేసేసుకోవడమేనండి. నెక్స్ట్ దీన్నంతా మనమైతే ఒక ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే కరెక్ట్గా ఒక 5 మినిట్స్ పెట్టి తీసేయాలండి. ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ ఇలాగా మనం ఇంకా అన్నీ కూడా రిమూవ్ చేస్తే చాలా నీట్గా అయితే మనకి రిమూవ్ అయిపోతాయండి ఈజీగాను. నెక్స్ట్ ఇవి మనం చేసాం కదండి, అంటే లైన్లుగా వీటిని అంతే అండి సేమ్ మనం ఇలాగనే రిమూవ్ చేసేసేయాలా. చేసేసి కొంచెం మనకి ఎంత సైజు కావాలో అంత సైజు వరకు ఇలాగ కట్ చేసిన విధంగా మనమైతే ఇంచుకున్నట్లు చేసుకుంటే మనకి కొంచెం లైన్లుగా అయితే మనకి స్ప్రింకిల్స్ లాగా అయితే వచ్చేస్తాయి. కొంచెం ప్రాసెస్ అయితే పెద్దదేనండి. ఎందువల్ల అంటే మనం ఈ డాట్స్ పెడతాం కదా, ఇదైతే కొంచెం మనకి టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. సో దానికోసం అయినా కానీ చాలా బాగుంటాయండి. జస్ట్ మనం బయట ఎలా కొనుక్కుంటామో అలానే ఉంటాయి అన్నమాట సేమ్. చూసారు కదా, ఇలాగా మన స్ప్రింకిల్స్ని కూడా ఇలాగనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవైతే చాకో చిప్స్ అండి, మనకి చాలా చిన్న సైజులు అయితే వచ్చాయి అన్నమాట. మీరు ఇంకొంచెం బిగ్ సైజ్ అయితే పెంచుకోండి. నెక్స్ట్ వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలంటే మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఒక 8 బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి చాలా డేసే ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.